Hello everyone, this is Bharati. Today I am going to impart a beautiful phrase. It's been fascinating, and if you use this phrase in your daily basis, then you will sound like an advanced speaker. Without any delay, let me start. That is, he's still in that loop of. Have you heard this phrase earlier? I hope that you have heard. See, to give a quick import of it, let me explain you clear. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏదన్నా ఒక ప్రాబ్లంలో ఉన్నాడనుకోండి, మీరేం చెప్తారు? నా ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో ఉండిపోయినాడని చెప్తారు. లేదంటే మన తెలుగులో క్లియర్గా చెప్పాలంటే నా ఫ్రెండ్ ఒక ఉచ్చులో ఉండిపోయినాడని చెప్పచ్చు. ఇక్కడ ఉచ్చునే మనము ఇంగ్లీష్లో లూప్ ఆఫ్ అని అంటాం అనమాట. See, if he is repeatedly experiencing the same thing or unable to break free from it, like he is being stuck in a cycle or repeating the same things ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో అంటే ఒక సిచ్యువేషన్లో అతను స్టక్ అయిపోయి ఉండిపోయినాడు, ఆ ప్రాబ్లంలో అలాగే ఉండిపోయినాడు, లేదు ఒకే ఆలోచనలో ఉండిపోయినాడు. ఇలాంటప్పుడు మనం లూప్ ఆఫ్ అనే వర్డ్ని యూజ్ చేయాలన్నమాట, ఈ ఫ్రేజ్ని. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమంటే, హీ స్టిల్ ఇన్ దట్ లూప్ ఆఫ్ థింకింగ్. అతను తన ఆలోచనల అనే ఒక ఉచ్చులో ఉండిపోయినాడు. హీ స్టిల్ ఇన్ దట్ లూప్ ఆఫ్ సిచ్యువేషన్స్. అతను ఇంకా ఆ పరిస్థితుల్లాంటి ఒక ఉచ్చులో ఉండిపోయినాడు. హీ స్టిల్ ఇన్ దట్ లూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అతను తన సమస్యలు అనే ఉచ్చులో ఉండిపోయినాడు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా అయిపోయి హీ షీట్ ఏదైనా యూజ్ చేసి మీరు ఇలాంటి సెంటెన్సెస్ లూప్ ఆఫ్ని కన్సిడర్ చేసుకోండి. అది ఉచ్చు అని అర్థం అనమాట. మీరు ఫ్రేజ్ చేసుకోవచ్చు. సో ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్ అండ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ యూ ఫార్మరేట్ యాజ్ వెల్.